ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయాన్ని మన ప్రధాని మోడీ గారు సందర్శించారు. ప్రంబనన్ ఆలయం చాలా పురాతన ఆలయం. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కాంబోడియాలోని అంకోర్ వాట్ టెంపుల్ తర్వాత అతిపెద్ద హిందూ దేవాలయం ఇండోనేషియాలోని ప్రంబనన్ దేవాలయం. ఇది 9th సెంచరీలో కట్టినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 1000 నుంచి 1100 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ కట్టారు. అయితే ఇండోనేషియాలో ఉన్న ఈ ప్రంబనన్ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అయితే రకరకాల ప్రకృతి విపత్తుల వల్ల, ముఖ్యంగా భూకంపాలు, వాల్కనిక్ ఎరప్షన్స్, దాంతోపాటు 2006లో వచ్చిన జావా ఎర్త్క్వేక్, వీటి వల్ల ఈ ప్రంబనన్ టెంపుల్ బాగా బీటలు వారింది, దెబ్బతిందనమాట. దీన్ని ఎవరు పట్టించుకోకపోవటం, నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. అయితే మన భారతదేశానికి చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ టెంపుల్, ఈ ప్రంబనన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇండోనేషియాలో రిపేర్, రెనోవేషన్, రెస్టరేషన్ చేస్తున్నారంట. ముఖ్యంగా ఇది ఒక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. బ్రహ్మ, విష్ణు, శివ టెంపుల్స్ ఇక్కడ చాలా ఫేమస్. అన్నిటికన్నా దీనిలో శివాలయం చాలా పెద్దదంట. ఇండోనేషియాలో ఉన్న ఈ ప్రంబనన్ టెంపుల్ కాంప్లెక్స్ అనేది 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 240 దేవాలయాలు ఈ కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో అన్నిటికన్నా ఎత్తైన శివాలయం. ఈ శివాలయం టెంపుల్ 47 మీటర్ల ఎత్తుంటుందంట ఈ కాంప్లెక్స్ లో. ఇండోనేషియాలో ఉన్న ఈ ప్రంబనన్ టెంపుల్ కాంప్లెక్స్ లో రామాయణం మొత్తం అంటే రాతి మీద చెక్కబడి ఉంటుందంట. స్కల్ప్చర్స్, శిల్పాల రూపంలో ఇండోనేషియన్ వర్షన్ ఆఫ్ రామాయణ, ఏదైతే ఇండోనేషియాలో వాడుకలో ఉన్న రామాయణం ఉందో అది మొత్తం మనకు అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుందంట ఈ ప్రంబనన్ టెంపుల్ కాంప్లెక్స్ లో. ఇండోనేషియాలోని ఈ ప్రంబనన్ టెంపుల్ కాంప్లెక్స్ అనేది ఇండోనేషియా మొత్తంలో అతిపెద్ద హిందూ దేవాలయ కాంప్లెక్స్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రెండో హిందూ దేవాలయ కాంప్లెక్స్ అని కూడా అనొచ్చు అనమాట. అంకోర్ వాట్ తర్వాత, కాంబోడియాలో ఉన్న అంకోర్ వాట్ తర్వాత ఇండోనేషియాలో ఉన్న ఈ ప్రంబనన్ టెంపుల్ కాంప్లెక్సే అతిపెద్ద హిందూ దేవాలయ కాంప్లెక్స్ అంటే ప్రపంచంలో. మనకు తెలుసు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 3 నేషన్ టూర్ లో మోడీ గారు ఉన్నారు. ఇండోనేషియాలో ఆయనకి ఘనమైన స్వాగతం లభించింది.